ఇక్కడ ఏం చెప్పబడింది అంటే అబ్రహాము దగ్గర ఆ ధనవంతుడు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే, అయ్యా ఇక్కడ ఇంత వ్యాధి ఉంటుందని నాకు తెలియదు. అయ్యో నువ్వు ఎప్పుడు వెళ్ళే, భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు దైవ సేవకులు ఎవరు చెప్పలే. అప్పుడు నేను విన్నాను కానీ నిర్లక్ష్యం చేశాను. ఆయనతో ఇట్లుంటది అనుకోలేదయ్యా. ఈరోజు చాలా మంది ఆ ధనవంతులాగా ఇక్కడ ఉన్నారు. చాలా మంది ధనవంతులాగా అనుకుంటున్నారు, చచ్చిపోయినప్పుడు చూద్దాంలే, చచ్చిపోతే నువ్వు చేసేది ఏం లేదు. బ్రతికున్నప్పుడు నువ్వు ఈ తీర్మానం చేయాలా, బ్రతికున్నప్పుడు నువ్వు ఆ చచ్చిపోయి నిన్ను చంపి ఆ నరకంలోకి నువ్వు వెళ్లకుండా ఇప్పుడే నిన్ను తప్పించే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరణు వేడుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ అంటుంది, ఆ ధనవంతుడు అన్నాడు, అయ్యా నువ్వు ఎప్పుడు విన్నానయ్యా. మరి విని ఏం చేసావు? మారు మనసు పొందలే. ఆ చెప్పిన మాట విని, అయ్యా నేను ఆ నరకాన్ని తప్పించుకోవాలయ్యా, ఆ నరకాన్ని తప్పించుకోవడానికి నేనేం చేయాలి అది తెలియపరుస్తుంది. అబ్రహాం అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వున్న స్థలం నుండి ఇదిగో ఇక్కడ లాజరు ఉన్నాడు చూసారా, ఈ స్థలానికి మధ్యలో ఏముందో తెలిసిన చాలా పెద్ద అగాధం ఉంది అన్నారు. నువ్వు దాటుకొని ఇక్కడికి రాకుండా, ఎవరంట నరకంలో ఉన్నవారు దాటుకొని పరలోకానికి వెళ్ళలేరు. చూడ్డానికి అనిపిస్తుంది అంట, అది చూడ్డానికి కనిపిస్తుంది. నరకంలో ఉన్నవారు కనిపిస్తారు, పరలోకంలో ఎవరు ఉన్నారో కనిపిస్తారు. ధనవంతుడు కనపడలేదంటే పరలోకంలో ఉన్న అబ్రహాము కనిపించాడు. పరలోకంలో ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న ఆ లాజరు కనిపించాడు. ఆ లాజరుకు కూడా అబ్రహాము కూడా నరకంలో ఉంటున్నటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు, కనిపిస్తారు. కానీ ఎవరికెవరు సహాయం చేసుకోలేరు అక్కడ. నిజమే, తండ్రి కుమారునికి సహాయం చేయలేడు, భార్య భర్తకు సహాయం చేయలేదు. అక్కడ చూస్తారు కానీ మరణం నుండి అక్కడ ఎవరు తప్పించలేరండి. నరకం నుండి అక్కడ ఎవరు కూడా నరక బాధ నుండి ఎవరు కూడా విడిపించలేరు. ఒక యేసుక్రీస్తు ప్రభువులు మాత్రమే, ఒక యేసు ద్వారా మాత్రమే ఇదిగో నరక ఆ యాతన నుండి, లేకపోతే ఆ నరకము నుండి మనం తప్పించబడుతున్నాం. యేసుకు స్తోత్రం కలుగును గాక. నువ్వు దాటిపోవాలంటే నిన్ను దాటించే వారెవరు కూడా లేరు. నువ్వు కూడా దాటుకొని పోలేవు. అయితే మనము దాటించే ఒకే ఒక వ్యక్తిని మనము కలిగి ఉన్నాము. చెప్పండి, యేసుకు మహిమ కలుగును గాక. దాటించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నరకం నుండి, ఆయన మరణము నుండి నిన్ను దాటిస్తాడు. ఎక్కడికి తీసుకుని వెళ్తాడు తెలిసినా? మరణము లేని నువ్వు యుగయుగాలు నీ ఆత్మ జీవించేటటువంటి స్థలంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. యేసుకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనము ధనముందని ధనవంతుల్లాగా ఈ లోకంలో ఇష్టానురాజ్యంగా మనం బ్రతికితే రేపటి రోజున ధనవంతుల్లాగా మనం బాధపడాల్సి వస్తుందేమో. అవును నిజమే, ధనము అన్నిటినీ తప్పించలేదు. డబ్బు అన్నిటి నుండి విడిపించలేదు. ఆ ధనవంతుడి యొక్క ధనం ఆ రోజున ఇదిగో మరణము నుండి జీవములోనికి అతన్ని దాటించలేకపోయినట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే కేవలం ఏ వ్యక్తి అయితే యేసయ్య మాటల ప్రకారంగా నడుస్తాడో, నా మాట విని అని ప్రభు చెప్పాడు. ఈ రోజున దేవునికి మాటలు ఎక్కడున్నాయో తెలిసినా? ఇదిగో మీ అందరికీ కూడా తెలిసిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని చెప్పబడుతున్న దీంట్లో యేసయ్య మాటలు ఉన్నాయి. యేసయ్య మాటలు, ఈ మాటలు నువ్వు వినాలా, ఈ మాటల ప్రకారంగా నువ్వు ఏం చేయాలో తెలిసినా? నడుచుకోవాలా. ఈ మాటలు నిన్ను ఏం చేస్తాయంటే మరణమును తప్పిస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఆ నరకమును తప్పించేటటువంటి మాటలు ఇగో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వీటిని నువ్వు చదివి నువ్వు ఎలాగ తప్పించుకోవాలో, నీ యొక్క ఆత్మను ఎలాగ నువ్వు కాపాడుకోవాలో ఇదిగో ఈ యొక్క వాక్య భాగమును చదివితే, ఈ వాక్య భాగమును ఇదిగో మీకు ప్రబోధించేటటువంటి మందిరాల్లోనికి వస్తే, దైవ సేవకుల దగ్గరికి వస్తే మీకు వాటిని తెలియజేస్తారు. కాబట్టి మీ ఆత్మను నిర్లక్ష్యం చేయకండి. దేవుని యొక్క వాక్యమును ఆయన నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఎవరు రక్షించబడతారు అటంటే ఎవరు రక్షించబడతారంట? మరణము నుండి జీవములోనికి ఎవరు, ఇదిగో నరకము నుండి పరలోకానికి ఎవరు దాటుకొని వెళ్తారు అటంటే ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో, యేసయ్యందు విశ్వాసం ఉంచుతారు వారందరూ కూడా మరణం నుండి జీవులను దాటుతారంట. చేతులెత్తి ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ రోజున క్రైస్తవులు ఏమంటారు తెలిసిన? క్రైస్తవులు ఏమంటారంటే విశ్వాసులు అంటారు. క్రైస్తవులు ఏమంటారు? క్రైస్తవులు విశ్వాసులు అంటారు.
దీని ఇంగ్లీష్ లో బిలీవర్స్ అంటారు. ఈ క్రైస్తవులు దేన్ని బిలీవ్ చేస్తారు, దేన్ని నమ్ముతారు? దేన్ని నమ్ముతారు అంటే ఇదిగో వాక్యాన్ని నమ్ముతారు, వాక్యంలో ఉన్న యేసే నమ్ముతారు. ఈ వాక్యంలో ఉన్న మాటలు సున్నా అయినా పొల్లు అయినా నెరవేరకుండా తప్పిపోతుంట. ఇందులో ఉన్న అన్ని జరిగేటటువంటి మాటలు ఇది దేవుని యొక్క మాటలు. మనుషులు సొంత ఆలోచన ప్రకారంగా రాసిన మాటలు ఇవి. మనుషుడు తనకు తాను కల్పించుకొని చెప్పిన మాటలు ఇందులో రాయబడలే. సాక్షాత్తు దేవుడు ఏదైతే ఇదిగో మనుషులకు తెలియజేయాలనుకున్నాడో ఆ మాటలన్నీ కూడా ఇందులో రాయించబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. మనం ఈ యొక్క మాటలను ఇవి నిజమని మనం నమ్మి వీటిని మనం విశ్వసిస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. పరలోకం ఒకటి ఉంది, స్తోత్రం అని చెప్పండి. పరలోకంలో దేవుడు ఉన్నాడు, స్తోత్రం అని చెప్పండి. నువ్వు నేను పరలోకంలో దేవుడుండే స్థలంలోనికి మనమందరమును కూడా వెళ్ళవలసిన వారికి ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. అందుకని యేసే అన్నాడు, నేనుండే స్థలంలో మీరు ఉండాలి. హల్లెలూయా అనండి. అమ్మా దేవుడు ఏమన్నాడు చెప్పండి? యేసే ఏమన్నాడు? నేనుండే స్థలంలో. ఇది ఎంత గొప్ప ఆధిక్యత కదా, ఇది ఎంత గొప్ప బాధ్యత కదా. కాబట్టి మనము దేవుడుండే స్థలంలో ఉండాలా, దాన్నే పరలోకం అంటారు. కానీ ఈ రోజున దేవుడు లేని స్థలం ఒకే ఒక స్థలంలో, దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు, ఒకే ఒక స్థలంలో ఉంటాడు, అది నరకం. చెప్పండి, అది ఏ స్థలం చెప్పండి? నరకం. అందుకని అప్పుడప్పుడు అంటా ఉంటారు ఇల్లు ఒక నరకం అండి అని. దేవుడు లేని స్థలం, దేవుడు లేని ఇల్లు ఒక నరకం లాంటిదే. దేవుడు లేని ప్రజలు ఉంటారు చూసారా, వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్బో నరకాన్ని చూపించేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి దేవుని కలిగినటువంటి మనం, దేవుని కలిగినటువంటి వారు నరకములో నుండి ఇదిగో పరలోకములోనికి అడుగు పెడతారు. స్తోత్రం కలుగును గాక. అమ్మా మనం ఎక్కడ అడుగు పెట్టాలా? మంచి స్థలంలో అడుగు పెడదామా? నీకు ఎప్పుడు బాధే, ఎప్పుడు దుఃఖమే ఉందంట. అగ్ని ఎప్పుడు నిన్ను కాల్చేసే స్థలం అది నరకం. అగ్ని నిత్యం నిన్ను కాల్చేస్తా ఉంటుందంట. అమ్మా చెప్పండి, నిత్యం కాలిపోతుంటే ఎంత మంట, నిత్యం కాలిపోతా ఉంటే ఎంత బాధ. ఒక పూట కాదు, ఒక గంటతో అయిపోయేది కాదు, ఒక సంవత్సరం, ఒక 100,000 సంవత్సరాలతో అయిపోయేది కాదు. అది నిత్యము అంట, యుగ యుగాలంట, కోటాను కోట్ల సంవత్సరాలంట కాలిపోతూనే ఉంటారంట. అక్కడ నుండి కాలిపోయే వారు ఏం చేస్తున్నారంట? నరకంలో కేకలు పెడుతున్నారంట. ఆయన అంటున్నారు ధనవంతుడు, తండ్రివైన అబ్రామా ఒక్కసారి నా ఎందుకు కనికెరపాడండి అయ్యా, ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ వేదనకరమైన స్థలంలో ఉన్నాను, నన్ను ఈ వేదనకరమైన స్థలంలో ఉండి తప్పించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా మొర పెడుతూ ఉన్నాడంట. కానీ నో రిజల్ట్, నో రెస్పాన్స్. అక్కడ వాళ్ళకి సమాధానం రాట్లే. ఎందుకో తెలిసిన, నీ జీవిత కాలం అంతా ఎలాగ బ్రతికావు? నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికావుగా? ఎలాగ బ్రతికావు? దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా బ్రతికావా? అయ్యా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించొద్దని దేవుడు చెబితే దేవుని యొక్క మాటల ప్రకారంగా నువ్వు జీవించావా? ధనముందని ఏం చేసే ధనం ఉన్నోడు ఏది బాగా మదంతో ఉంటాడుగా, నా డబ్బు నా ఇష్టం. ఈరోజు చాలా మంది అన్నట్లే, నా ఒళ్ళు నా ఇష్టం అండి అనట్లే. అరే తిరగొద్దురా, రోగాలు వస్తాయి, సస్తావురా అంటే ఏమంటున్నారు? నా ఒళ్ళు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా బలం నా ఇష్టం అనట్లే. ఈ రోజున రేపటి రోజున అదంతా కూడా రేపు రోజు దేవుడు వింటూ ఉన్నాడు. నీ ఒళ్ళుతో ఏం చేసావో, నీ కళ్ళతో ఏం చేసావో, నీ డబ్బుతో ఏం చేసావో, నీకు ఇచ్చిన అవకాశాలతో నువ్వు ఏం చేసావో, రేపటి రోజున ఇదిగో ఆ ధనవంతునిలాగా నువ్వు నేను ఏం చేయబోతున్నావంటే, అయ్యా నిజమేనయ్యా నా ఇష్టానుసారంగా బ్రతికాను, నా డబ్బుతో నా ఇష్టానుసారంగా జీవించాను, నాకున్న ఆ అందంతో ఆరోగ్యంతో, కానీ నేను తప్పించుకోలేకపోయానయ్యా. ఈ రోజున మనం తప్పించుకోవాలా? మరణములో మనం ఆగిపోకూడదు. అమ్మా ఎక్కడ ఆగిపోవద్దు చెప్పండి? మరణములో ఆగిపోద్దు. మరణంలో ఆగిపోవడం అంటే నిత్య నరకములో ఆగిపోవద్దు. ఆ నరకము నుండి మనం దాటుకొని వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఆ నరకమును దాటుకొని వెళ్ళాలా? ఆ నరకమును నేను దాటించేవాడు ఏ మనుషుడు కాదు. స్తోత్రం కలుగును గాక. మనిషి వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, నీకుంటున్నటువంటి పలుకుబడి వల్ల కాదు, నువ్వు దాటలేవు. యేసును నమ్ముకుంటే మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఆ మరణము నుండి నిన్ను జీవములోనికి అడుగు పెట్టిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం
మనమందరమును కూడా ఇక్కడ మా అంటే 70 సంవత్సరాలు బతికాం కదా, మా అంటే 80 సంవత్సరాలు బతుకుతున్నాం కదా, మా అంటే ఇక్కడ 100 సంవత్సరాలు బతుకుతున్నామేమో. అది కూడా చాలా కష్టంగా, ఆయాసము దుఃఖమని 90వ కీర్తనలో చూపుతారు. ఎన్నో రోగాలు, రోజు రోగాలు, ఎన్నో రోగాలు, వీటన్నిటితో మనం బతుకుతున్నాం. కానీ మనం రేపటి రోజున దేవుని దగ్గర ఎక్కడ రోగం లేనటువంటి స్థలంలో, ఏడుపు లేనటువంటి స్థలంలో, సంతోషం మాత్రమే ఉండే స్థలంలో ఈ విధంగా కూర్చొని మీరు ఎలాగైతే దేవునికి మాటలు వింటున్నారో, ఇక్కడ మేము ఎలాగైతే కూర్చొని దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తున్నామో, ఇదేనంట పరలోకంలో రేపు మనకు దేవుని దగ్గర ఉండే స్తోత్రం కలుగును గాక. ఇక పనులు లేవు, కుటుంబం లేదు, వండుకోవడం లేదు, తినడం లేదు, ఆయనే మనకు అంట ఏమైపుంటుంది తెలిసిన వెలుగై ఉన్నాడంట. ఆ పట్టణానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆకలి ఉండదంట, అక్కడ దప్పిక వేయదంట, అక్కడ రోగము అక్కడ ఏమీ కూడా ఉండదంట. అక్కడ చిన్న పిల్లని వయసు, మన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆ చిన్న పిల్లని వయసు సుమారు ఎంత ఉంటుంది తెలిసిన 100 సంవత్సరాల పిల్లోడు ఏంటంట. ఏది ఇక్కడ మనకు 2 సంవత్సరాల పిల్లోడు అక్కడ 100 సంవత్సరాల పిల్లోడు లాగా ఉంటాడంట. అంటే చూడండి, ఇంకా పెద్దోళ్ళది ఎంత వయసు ఉంటుందో. కాబట్టి మనం అందరం ఆ స్థలంలోనికి మనం అడుగు పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు దాటిపోవాలి, మరణం లాగిపోకూడదు, నరకం లాగిపోకూడదు. నీ ఆత్మ, ఈ మాటలు ఆలకించండి, నీ ఆత్మ నరకం లాగిపోకూడదు. మనం నరకము నుండి దాటి ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలా, నిత్య జీవములోనికి మనం వెళ్ళాలా. కాబట్టి యేసయ్య అలాంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఇదిగో ఈ రోజున మన కీర్తి శేషులు ఎర్రబెల్లి కోటయ్యన్న మరణములో నుండి, ఏ మరణం, నరకములో నుండి ఆయన తప్పించుకొని దాటుకొని ఎక్కడికి వెళ్ళాడంటే నిత్య రాజ్యం అని పిలువబడుతున్నటువంటి పరలోకంలోనికి ఆయన అడుగు పెట్టాడు. ఎందుకు తెలిసిన, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, యేసుని అయ్యా నువ్వు ఈ లోకంలోనికి నా కొరకు వచ్చావు, నా కొరకు మరణించావు, ఇదిగో నా పాపములను తీసివేయడానికి సిలువలో నీ రక్తాన్ని చిందించావు అని ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో, ఆయన రక్తంలో నాకు నా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుందని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, వారందరూ కూడా పాప శాపముల నుండి ఇదిగో విడిపించబడి పరిశుద్ధపరచబడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఇక్కడ ఉన్నట్లయితే, ఇంకా యేసును నమ్మని వారిగా, విశ్వసించని వారిగా ఇంకెవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ఇదిగో వాక్యం తెలియపరుస్తా ఉంది, నువ్వు నేను మనము మరణములోనే ఆగిపోయే వారిగా మనం ఉంటున్నాం. మనం మరణంలో ఆగిపోయే వారం కాకూడదు. స్తోత్రం కలుగునుగా. మరణమును దాటిపోవాలా. నిన్ను దాటించే మనుషుడు ఎవరు నీకు అక్కడ ఉండరు. నిన్ను దాటించేది ఏ ధనం అక్కడ నిన్ను దాటించలేదు, ఏ అధికారం నిన్ను దాటించలేదు, ఏ వ్యక్తి నిన్ను దాటించలేడు. ఈ రోజున నువ్వు నేను నమ్ముకున్న యేసయ్య ఎంత శక్తిమంతుడో తెలిసిన, ఆయనకు మరణము పైన అధికారం ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయన మరణాన్ని గెలిచిన వాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మరణం బంధించలేదంట. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన మాత్రమే నిన్ను మరణములో నుండి, నిత్య నరకము నుండి ఆయన పరలోకంలోనికి ఆయన తీసుకుని వెళ్ళగలడు. అలాంటి కృప ఇదిగో మన ప్రియులు కోటయ్యను పొందుకున్నారు. మరి నువ్వు పొందుకున్నావా? మరణంలో ఆగిపోతావేమో చూసుకో. నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించకుండా, దేవుని యొక్క మాటల ప్రకారంగా నువ్వు జీవించకుండా ఒకవేళ ఈ రోజున నడుస్తున్నావేమో, ఇంకా ఇప్పటికైనా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకో. అక్కడ పశ్చాత్తాపడితే కుదరదు, వీల్లేదు, ఇక్కడే పశ్చాత్తాపడాలి. అవునయ్యా, నేను నరకంలో ఆగిపోకూడదు, ఆ మరణం దగ్గరికి వెళ్ళి అక్కడే ఆగిపోకూడదు, అక్కడ నుండి దాటుకుని ముందుకు వెళ్ళాలయ్యా. అక్కడ నుండి దాటుకొని ఇదిగో నిత్య రాజ్యంలోకి నేను వెళ్ళాలి. నా ఆత్మను రక్షించయ్యా, నా ఆత్మను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా. అందరూ కలిసి ప్రార్థన చేద్దామా? అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మనం అందరూ కూడా ప్రార్థన చేసి సమాధి దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుని